జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక నగరాలలో పేలుళ్లు జరిపేందుకు వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇందుకు 2023లోనే ప్రణాళిక చేసినట్లు నిందితుడు ముజమిల్ షకీల్ వివరణలో అంగీకరించినట్లు సమాచారం. 2 ఏళ్లుగా పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు రసాయనాలు, పరికరాలను సేకరించామని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాల తయారీకి వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్లోని సభ్యులు 26 లక్షలు సమకూర్చుకున్నారని ఓ అధికారి తెలిపారు. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. 2023లో ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు ఎన్ఐఏ విచారణలో ముజమిల్ షకీల్ చెప్పినట్లు సమాచారం. ముజమిల్ కు యూరియా, అమోనియం నైట్రేట్ ను కొనుగోలు చేసే బాధ్యత అప్పగించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హర్యానాలోని గురుగ్రామ్, నూహ్లో 3 లక్షల రూపాయలకు 26 క్వింటాల ఎన్పీకే ఎరువులను ముజమిల్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాద్లోని 2 వేరువేరు మార్కెట్లలో సేకరించాడని వెల్లడించింది. రసాయనాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచేందుకు ముజమిల్ షకీల్ ఫ్రీజర్ కూడా సమకూర్చుకున్నాడని పేర్కొంది. ఢిల్లీ పేలుడులో చనిపోయిన ఉమర్ ఎరువుల ప్రాసెసింగ్ ను చేపట్టినట్లు తెలిసింది. పేలుడు పదార్థాల తయారీ కోసం నిందితులు 26 లక్షల రూపాయలను సేకరించారని తెలిసింది. ఉమర్ 2 లక్షలు, ముజమిల్ 5 లక్షలు, అదిల్ రాతర్ 8 లక్షలు, ముజ్ఫర్ రాతర్ 6 లక్షలు, షాహిన్ సయీద్ 5 లక్షలు సమకూర్చారని సమాచారం. ఆ నిధులన్నింటినీ నిందితులు ఉమర్ కు అందించినట్లు తెలుస్తోంది. నిధుల విషయంలో ఉమర్, ముజమిల్ మధ్య గొడవ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే ఉమర్ తన ఎరుపు రంగు ఏకోస్పోర్ట్ కారును ముజమిల్ కు అందించాడని వెల్లడించాయి. ఆ వాహనాన్ని పేలుడు జరిగిన 2 రోజుల తర్వాత ఫరీదాబాద్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. AK-47 రైఫిల్ను 6.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ముజమిల్ విచారణలో ఒప్పుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆ ఆయుధాన్ని అదిల్ రాతర్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజమిల్ కు మన్సూర్ హ్యాండ్లర్ గా వ్యవహరించగా ఉమర్ కు హసీం హ్యాండ్లర్ గా వ్యవహరించినట్లు దర్యాప్తు బృందం కనుగొంది. వారిద్దరూ ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాల మేరకు పనిచేస్తారని గుర్తించాయి. ముజమిల్, అదిల్, ముజ్ఫర్ ఉకాసా ఆదేశాల మేరకు తుర్కియేలో పర్యటించారు. ఉకాసాకు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలున్నాయి. ముజమిల్, ఉకాసా టెలిగ్రామ్ ద్వారా సంభాషించుకునేవారని దర్యాప్తు బృందం కనుగొంది.